ఒకవైపు సంక్రాంతి సీజన్కి టాలీవుడ్ ఎంత బిజీగా ఉందో తెలుసు. అయినప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీలో ఎవరిని చూసినా ఈ డైరెక్టర్ గురించే చర్చించుకుంటున్నారు. టీజర్ చూసిన వారంతా ఎవరా అని సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఏ మూవీ గురించి అంటే యష్ యాక్ట్ చేస్తూ ఉన్న టాక్సిక్ మూవీ టీజర్ గురించి నేను మాట్లాడుతుంది. ఈ టీజర్ చూసిన తర్వాత అందరూ ఇంటర్నెట్లోకి వెళ్ళి ఈ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరా అని చూసి తర్వాత షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి సీన్స్ ఒక ఫిమేల్ డైరెక్టర్ తీసిందా అంటే ఆర్జీవి సందీప్ రెడ్డి వంగాని మించిపోయింది అని అంటున్నారు. ఇంతకీ ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసా? ఈమె ఒక హైలీ టాలెంటెడ్ ఉమెన్ లాగా చెప్పాలి. గీతూ మోహన్ దాస్. ఈమె రియల్ నేమ్ గాయత్రి దాస్. కెనడా, మలేషియాలో చదువుకున్నారు. అక్కడే డైరెక్షన్, యాక్టింగ్ నేర్చుకుంది. చిన్నప్పుడే తన 6 years ఏజ్లో కూడా బాలనటిగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు తీసుకున్నారు. మలయాళ, తమిళ్ మూవీస్లో హీరోయిన్గా నటించారు. 2009లో తాను డైరెక్షన్ స్టార్ట్ చేసి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసింది. ఫస్ట్ తీసిన షార్ట్ ఫిల్మ్కే తాను నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఆమె డైరెక్ట్ చేసిన మూవీస్కి ప్రతిదానికి కూడా ఏదో ఒక అవార్డు వస్తూనే ఉంది, నేషనల్ అవార్డ్స్. ఇంకా ఈమె తీసిన షార్ట్ ఫిల్ము కేరళ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సిలబస్లో కూడా చేర్చారు. ఇక అందుకే ఇప్పుడు ఇంత హైలీ టాలెంటెడ్ ఉమెన్ కాబట్టి ఒక్క టీజర్తోనే ఇండస్ట్రీ ఇంత బిజీగా ఉన్న సంక్రాంతి టైంలో తన టీజర్ గురించి మాట్లాడగలిగేలా చేసింది. అంచనాలను ఒక్కసారిగా కూడా పెంచేసింది. ఇక ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ ఎవరో కాదు, తన హస్బెండ్ రాజీవ్ రవి. తాను 2014లో రాజీవ్ రవిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తనకు ఒక కుమార్తె కూడా ఉంది.